ప్రకృతి యొక్క పరాధీనతకి అంటే ప్రకృతి వశంలో ఉన్న మానవుడు ఒక పట్టాన బయట పడలేటండి. అదే మాయ మాయ అని మనం చెప్పుకుంటున్నాం. ఆ మాయ ఏంటి, అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. జనరల్గా మనం చూడండి, ఒక సంసార బాధ్యత ఉన్నప్పుడు మరి తప్పదు కదా అండి అంటాం, ఉద్యోగం తప్పదు కదా అండి అంటాం. అలాగే మనకి ప్రపంచకాన్ని ఏమైనా ఉంటే వెళ్ళక తప్పదు కదండి అంటే తప్పదు కదా అని మనం అన్నాము అంటే మనం ఇంకా మాయకు వశమై తప్పించుకోలేక మాయ యొక్క వలలో మనము చిక్కుకుని ఉన్నాము అని మనకు అర్థమయ్యి మనం అప్పుడు పదే పదే గుర్తుంచుకుంటూ ఉండాలి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి స్థితికి రావాలి అని. మాయని ఎప్పుడైతే మనం తప్పించుకున్నామో అంటే తీవ్రమైన పురుష ప్రయత్నం వల్ల ఆ మాయని కూడా జయించడం సాధ్యమే అంటారు మహాపురుషులు. నువ్వు తప్పించుకోవడం సాధ్యమే, కానీ తప్పదు కదా అని నువ్వు ఎప్పుడైతే అన్నావో ఇక తప్పించుకోలేవు. అంటే గురువు చెప్పాడు, నువ్వు దైవానివి, నువ్వు ఆత్మవే అని. కానీ ప్రపంచక జీవితంలో జీవించినప్పుడు ఈ మాయకు వశమై బంధానికి వశమై, ముందు మాయకు వశమైతేనే బంధాలు వస్తాయి. బంధానికి వశమైనప్పుడు తప్పించుకోలేకుండా ఉంటాం. అప్పుడు అహం బ్రహ్మాస్మి అని తెలిసినా ఆ స్థితిలో మనం ఉండలేము. కానీ ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మహాపురుషుల సన్నిధిలో సాధ్యమవుతుంది అని చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు మీరే చూసుకుంటే మనకి పత్రికారి సమక్షంలో జ్ఞానం ఎంతో బాగా కుదురుతుంది. ఆ జ్ఞానం విన్నప్పుడు కూడా కరెక్టే కదా అనిపిస్తుంది. ఇప్పుడు మీరంతా జూమ్లో పాల్గొంటున్నారు, చక్కగా ధ్యానం చేస్తున్నారు, చక్కగా జ్ఞానము వింటున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీకు ప్రయత్నిస్తున్నారు. భీమవరం వచ్చినా సాధన చేసేస్తున్నారు, క్లాసులు వింటున్నారు, నోట్సులు రాసుకుంటున్నారు. అదే ఇంట్లో కూర్చుని ఇన్ని గంటలు సాధన చెయ్యమంటే చెయ్యగలరా? చెయ్యలేరు. ఆ గురువు సన్నిధిలో ఏదైనా సాధ్యమవుతుంది అని మీకు అర్థమైనప్పుడు అందరూ వెళ్ళాలి భీమవరం, 3 రోజులు అద్భుతంగా ఇన్ని గంటలు సాధన చేసుకోవచ్చు అని మీకు అర్థమైనప్పుడు మాయ యొక్క వశానికి, ఈ ప్రకృతి యొక్క మాయకి మీరు వశమవ్వరు.